గురువు గారు అయిన కట్టా రామ్మోహన్ రావు గారిని ప్రెస్ను ఉద్దేశించి జ్యోతిరావు పూలే గారి జన్మదిన 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా భారతదేశ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుగుతున్న భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకు కానివ్వండి, ఎవరైతే సమాజంలో ఇంకా పైకి రాని కులాలకు కానివ్వండి, మనం ఒక్కసారి గమనించినట్లయితే భారత సమాజంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు ఆయన చెప్పిన దీనికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా మొత్తం 395 ఆర్టికల్స్, 14 షెడ్యూల్స్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 334 ఆర్టికల్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి, 335 ఆర్టికల్ ద్వారా బీసీలకి, ఇవాళ ఓబీసీ అనే చట్టం ద్వారా ఓబీసీలకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇచ్చిన ఒక అనిరుచ్యమైన గొప్పమైన సమాజానికి. మరి ఆనాడు ఆయన అనేక రకమైన పోరాడి ఇవాళ ఈ సమాజంలో కూడా ఇంబ్యాలెన్స్ ఉండడానికి కారణమైందని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఈరోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షీ వాజ్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ హైలింగ్ ఫ్రమ్ ద రిజర్వేషన్ సిస్టమ్. రిజర్వేషన్ సిస్టమ్కి మహాత్మా జ్యోతిరావు పూలే అంకురార్పణ చేస్తే దాన్ని భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. రేపు అంబేద్కర్ గారి పుట్టినరోజు మన ఏప్రిల్ 14వ తేదీన వస్తూ ఉంది. ఆయనది ఒక మహోన్నతమైన వ్యక్తిగా భావించి కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన ఒక సభలో పూలే గారు నా యొక్క గురువు గారు చెప్పుకున్నారు. మరి ఆయన ఆయన యొక్క విశేషాలు చెప్పుకుంటూ పెద్దలందరూ ఎవరంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ, ముఖ్యంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ది బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ అంటే భారత న్యాయ వ్యవస్థలో సుమారు 40 మంది, రాష్ట్రంలో ఉన్న 40,000 మంది న్యాయవాదులకు దే ఆర్ రిప్రజెంటేటివ్. అలాంటి గొప్ప ప్రతినిధులు ఉన్న ఈ సభలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ దీన్ని తలకెత్తుకొని దీన్ని ఎట్లాగైనా ఈ సిస్టంలో ఉన్న ఇంబ్యాలెన్స్ తీసేయాలని చెప్పి ఆనాటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సంవత్సరార్థం, ఆయన యొక్క గొప్ప యొక్క సంస్కారం దీనికోసం ఈరోజు మనం విజయ ప్రెస్ క్లబ్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం జరుపుకుంటున్నాం. కానీ ఈనాటికి కూడా భారత సమాజంలో ఇంకా ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సంపద అంతా, భారతదేశ సంపద అంతా కేవలం 10% మంది వ్యక్తులు మాత్రమే ఉంది. 90% మంది వాళ్ళకి ఇచ్చే నిర్ణయాల కోసం, వాళ్ళ దగ్గర ఉన్న సంపద కోసం వేచి చూస్తూ ఉంది. కానీ ఆయన ఆనాడే చెప్పాడు, రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఇవాళ పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే బార్ కౌన్సిల్లో కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లో కానివ్వండి, జ్యుడిషియల్ ఆఫీసర్ల సిస్టమ్ కానీ ఇవాళ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ప్రత్యేకంగా సమాజంలో వారికి కూడా సమానమైన అవకాశాలు రావడానికి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క అంశాలను తీసుకొని ఆయన భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. కాబట్టి ఇవాళ అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. అందులో ఓబీసీలో ఇవాళ మేము ఒకటే ఈ సభ ద్వారా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ద్వారా ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే 60% ఉన్న ఓబీసీలకి, బీసీలకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఈరోజు కూడా భారత సమాజంలో సరైన గుర్తింపు లేకుండా పోయింది. అందువల్ల సుమారు కేవలం 135 కులాలు బీసీ కులాలు ఉంటే కేవలం ఒక 10 కులాలు 15 కులాలు మాత్రం ఇవాళ పార్లమెంట్లోకి కానీ అసెంబ్లీలోకి కానీ అడుగుపెట్టాయండి. ఆనాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే రాజకీయాలకు దూరంగా ఉంటారో, ఏ కులాలు అయితే రాజకీయాలకు దూరంగా ఉంటారో ఆ కులాలు వెనకబడి ఉంటాయి. మరి ఇవాళ 135 కులాల్లో కనీసం సగం 70 కులాలు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టట్లేదు. ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా అడుగుతున్నాం, భారత సమాజంలో మార్పు రావాలంటే ఇవాళ ఖచ్చితంగా ఈ వర్గాలకు కూడా రాజకీయంగాను ఆర్థికంగాను ఎప్పుడైతే ఈ కులాలకి రిజర్వేషన్ అంటూ వస్తుందో అప్పుడే ఈ కులాలు వెనకబడిపోతూ ఉంటాయి. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ప్రధాన ఏదైతే ఉద్దేశం ఉందో 200 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి గురించి ఇవాళ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన మనకు జరుగుతున్న అన్యాయం, సమాజంలో ఈ వర్గాలు జరుగుతున్న అన్యాయం, సమాజంలో ఏ విధంగా మనం ప్రస్ఫుటంగా తీసుకెళ్ళాలి, సమాజంలో ఉన్న అందరికీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దాన్ని గొప్పగా జరిపించడానికి ద యూనివర్సిటీ ఆఫ్ ది మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది రేపు 14వ తారీఖు జరగడానికి ప్రధాన కారణమే. కానీ అందుకని గవర్నమెంట్స్ ఏం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేని స్టేట్ గవర్నమెంట్గా ప్రకటించి